సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ సార్. హాయ్ నారాజు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో చాలామంది జాయిన్ అయినటువంటి వాళ్ళు గ్రేట్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ని బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దాన్ని, అండ్ మన దగ్గర డబ్బులు ఎందుకు నిలబడవు అనేటువంటి కాన్సెప్ట్ని, ఎమోషన్ని బలంగా నిలబెట్టగలిగేలా చేశారు. సో అది హ్యాపీ మనీ కింద కన్వర్ట్ అయింది అది. అయితే చాలామందికి ఉంటుందండి, అంటే మనీ ద్వారా హ్యాపీనెస్ వస్తుందా అనేటువంటి డౌట్ అయితే డెఫినెట్గా రైజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కడో తప్పుతా వస్తూ ఉంటాయి అన్నమాట. డబ్బుకి హ్యాపీనెస్కి సంబంధం ఏంటి? హ్యాపీగా ఉండాలి అని అంటే డబ్బే అవసరమా? ఈ రెండు ఎమోషన్స్ని ఎందుకు కలుపుతున్నారు? అంటే ఇట్స్ అ టూల్. మనీ ఈజ్ అ టూల్, హ్యాపీనెస్ ఈజ్ ఎమోషన్. కరెక్ట్. ఈ రెండిటికి ఏంటి ఉన్న సంబంధం అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు? మంచి ప్రశ్న నారాజు. బహుశా చాలామంది జనాల మెదళ్ళలో ఉన్న ప్రశ్న నువ్వు వేసావు. అసలు చాలామంది మనీ కోరుకునేది ఎందుకంటే, ఏదైనా సరే ఒక ఎమోషన్ మనిషి అనుభవించడం కోసం వస్తువు రూపంలో పొందే ప్రయత్నం చేస్తాడు. అంటే నాకు వస్తువుల ద్వారా సౌకర్యాల ద్వారా ఆనందం పొందుతా అన్నది భావన. అందుకని డబ్బు ప్రధానం అని. కానీ నేను ఇందాక చెప్పినట్లు 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ కరెక్ట్గా ఇదే ఆర్డర్లో పొందితే నువ్వు హ్యాపీనెస్ వస్తుంది. కానీ అలాగే పొందాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ మనీ అని ఎందుకన్నామంటే, డబ్బు ఉన్నా, వస్తువులున్నా, సొంతమైన లగ్జరీ జీవితం అనుభవిస్తున్నా నువ్వు ఆనందంగా జీవించాలని అనుకుంటావు. డబ్బు ఉండి ఆనందం లేనోళ్ళు ఎంతమంది లేరు? నిజం చెప్పాలంటే డబ్బు ఉంటేనే సంతోషము ఆనందం ఉంటుంది అనుకుంటే ప్రతి కోటీశ్వరుడు ఆనందంగా ఉండాలి. అవును. నారాజు ఒకరోజు ఐన్స్టీన్ ఏం చేశాడంటే, జపాన్లో ఆయన్ని స్పీచ్ ఇవ్వడం కోసం ఇన్వైట్ చేసింది ఒక యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తుంటే ఆ జపాన్లో రోడ్డు పక్కన తెల్లటి పూలు పూసే చెట్లు ఉంటాయి. అవి ఆలోచిస్తూ ఆయన అనుకున్నాడు, భవిష్యత్తులో మనిషి నేను కనిపెట్టిన ఫిజిక్స్ లా లాంటివి, ఇట్లాంటి ఈక్వేషన్స్ లాస్ కాకుండా మనిషికి ఇంకేం అవసరం, ఏదైనా వస్తువు కనిపెట్టాలా, వేరే గ్రహంలో అడుగు పెట్టాలా, ఇంకేంటి అని ఆలోచిస్తుంటే ఆయనకు అనిపించింది, భవిష్యత్తులో మనిషి విపరీతంగా కోరుకుని పొందలేకపోయే ఒకానొక కమోడిటీ ఏంటంటే హ్యాపీనెస్ అని. ఈ హ్యాపీనెస్ గురించి మనం ఏదో ఫార్ములా కనిపెట్టాలి అని అనుకున్నాడు. మనిషి సంతోషంగా ఎట్లా ఉంటాడో కనిపెట్టాలి. అందరూ నన్ను ఫిజిక్స్ ఫార్ములా కనిపెడతాడని అనుకుంటారు, కానీ హ్యాపీనెస్ గురించి అని అనుకోరు. కానీ ఆయన అలా ఆలోచిస్తూ హోటల్లోకి వెళ్ళాడు. మీకు తెలుసా, చాలామందికి తెలీదు, ఐన్స్టీన్ కనిపెట్టిన హ్యాపీనెస్ ఫార్ములా వర్త్ $1.5 మిలియన్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఈయన ఫార్ములా వర్త్ 1.5 మిలియన్స్ ఏంటి అని. ఈయన ఏం చేశాడంటే హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ లోపల హోటల్ బాయ్ లగేజ్ తీసుకొచ్చి లోపల పెట్టాడు. అతనికి ఏదైనా టిప్ ఇద్దామని అటు ఇటు చూస్తుంటే ఏమీ కనిపించలేదు. పర్సు ఆయన బ్యాగులో ఉండిపోయింది. పక్కనే ఉన్న ఒక ప్యాడ్ ఉంటే తీసుకొని ఆయన మాతృభాషలో, జర్మన్ భాషలో ఆయన ఫార్ములాని రాశాడు. హ్యాపీనెస్ ఫార్ములా ఇదే అయి ఉంటుందని. ఇంత గొప్ప ఆలోచన వచ్చింది, ఇంతకంటే నీకు మంచి గిఫ్ట్ ఏ ఉండదు, ఇదిగో పేపర్ తీసుకొని ఇచ్చాడు. ఆ జపాన్లో ఆఫీస్ బాయ్ 100 ఏళ్ల కిందట ఏమీ తెలుసు, అందులో జర్మన్ అస్సలు రాదు. సరే ఈయన ఏదో చాలా పెద్ద ఆయన సైంటిస్ట్ అంటున్నారని ఆయన పేపర్ తీసుకుని జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. 90 ఏళ్ల తర్వాత ఆ ఆఫీస్ బాయ్ ఎవరైతే బెల్ బాయ్ ఉన్నాడో వాళ్ళ బంధువులకి ఇది ఐన్స్టీన్ రాసిన పేపరు అని, ఆయన ఎంత పాపులరో అప్పటికి తెలుసు కాబట్టి 90 ఏళ్ల తర్వాత ఈ పేపర్ని వేలం వేస్తే హ్యాపీనెస్ గురించి ఆయన రాసిన ఫార్ములాను ఒక మహాధనవంతుడు, ధనం ఉంటేనే సంతోషం ఉంటుంది అని అనుకునే వ్యక్తి కాదు, ఈయన ఫార్ములా కరెక్ట్ అని అనుకుని ఆయన సంపాదించిన ధనం అంతా $1.5 మిలియన్ ఇచ్చి ఆయన ఒరిజినల్ పేపర్ ఆయన రాసింది కొన్నాడు వేలంపాట్లో. హ్యాపీనెస్ ఫార్ములా ఆయన ఏం చెప్తాడంటే, ఒక మోడెస్ట్ లైఫ్, సాధారణ జీవితం, వస్తు సంపద వెనక పడకుండా జీవించే జీవితంలో సంతోషాన్ని కనిపెట్టడం సులభం. రెస్ట్ తీసుకోకుండా పరుగు పెడుతూ జీవితాన్ని దాన్ని వెంటబడే వాళ్ళకంటే చాలా కామ్గా జీవితాన్ని గడిపే వాళ్ళు సంతోషాన్ని పొందడం చాలా సులభం అని రాశాడు. ఇది నిజము అని డబ్బు సంపాదించిన వ్యక్తి డబ్బులన్నీ ఇచ్చి తీసుకొని పోయాడు. హ్యాపీనెస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కమాడిటీ నారాజు. కానీ మనం దురదృష్టవశాత్తు వస్తువుల్లో, లగ్జరీలో, ప్రదర్శనల్లో, డబ్బులో, వీటన్నిటిలో సంతోషాన్ని వెతుకుతాం.
సైకాలజిస్టులు అందరూ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక థియరీని కనిపెట్టారు 1970s నాగరాజ్. అదేంటంటే హెడానిక్ ట్రెడ్మిల్ అని. ఈ కాన్సెప్ట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హెడానిక్ ట్రెడ్మిల్ ఏం చెప్తుందంటే మనిషికి బేస్ లైన్ అంటూ ఒకటి ఉంటుంది హ్యాపీనెస్. ఇప్పుడు నీకేం లేదు నాగరాజు, ఒక బ్యాడ్ న్యూస్ లేదు, ఒక గుడ్ న్యూస్ లేదు, సాధారణంగా ఉంది జీవితం. ఇప్పుడు నీకున్న హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది బేస్ లైన్. ఈ బేస్ లైన్ నుంచి సడన్గా నీకు 1 crore లాటరీ వచ్చింది అనుకుందాం. హ్యాపీనెస్ ఎక్కడ పోతుంది? సర్రమని లేస్తుంది కదా, స్పైక్. 1 కోటి రూపాయలు. కరెక్ట్గా కొన్ని వారాల తర్వాత, 4-5 వారాల తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే సైకాలజిస్టులు అందరినీ స్టడీ చేస్తే నీ స్పైక్ పోయింది, మళ్ళీ కిందికి వచ్చి ఇంతకుముందు బేస్ లైన్ ఎక్కడ ఉందో తగలక ముందు అక్కడికే వచ్చి చేరింది. ఈ ట్రెడ్మిల్, ఆ హెడానిక్ ట్రెడ్మిల్ అనేది ఏంటంటే నువ్వు తిరుగుతూ ఉంటే ఎక్కడ మొదలు పెట్టావో మొత్తం తిరిగి మొత్తం ఎగ్జైట్ అయిపోయి ఎమోషన్స్ అన్నీ అయిపోయి ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వస్తావు, సేమ్ బేస్ లైన్. ఇది నాట్ ఓన్లీ గుడ్ న్యూస్. సడన్గా యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, జీవితంలో మనుషులు నష్టపోయారు, సర్రమని కిందికి వెళ్తుంది స్పైక్. కానీ మనిషి మళ్ళీ పైకి వచ్చి ఆ బేస్ లైన్ దగ్గర అవుతాడు. మీ హ్యాపీనెస్లో, మీ జీవితంలో కొన్ని వారాల పాటు తప్ప మీకు ప్రమోషన్ వచ్చినా, డబ్బులు వచ్చినా, ఉచితంగా దొరికినా, లాటరీ తగిలినా, ఉద్యోగం వచ్చినా, అనుకోకుండా మీకు అదృష్టం తగిలినా, వీటన్నిటినీ స్టడీ చేసేవాళ్ళు అన్నీ పైకి పోయి మళ్ళీ అక్కడికే వస్తుంది, కిందికి పోయినా అక్కడికే వస్తుంది. మనకంటూ ఒక హ్యాపీనెస్ బేస్ లైన్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి రావాల్సిందే అనేది థియరీ. ఈ విషయం తెలియక మనం ఏమనుకుంటామంటే శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవి వస్తువులే అని, సంపదే అని, డబ్బే అని మనం దాని వెనకాల పడి ఏ సంతోషాన్ని పొందాలో దాన్ని పోగొట్టుకునేంత వరకు మనం సంపాదిస్తాం. సో ఇట్లాంటి సంపదలు చాలా ఉన్నాయి మనం పొందాల్సినవి. ఆరోగ్యం సంపదే. ఇలాంటి మనం సంపదల గురించి మాట్లాడే ముందు ఈ సంతోషం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సంతోషాన్ని స్టాండర్డైజ్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు చాలామంది స్టడీ చేసిన తర్వాత ఫిలాసఫీ కానీ, కెమిస్ట్రీ కానీ అండ్ సైన్స్ కానీ హ్యాపీనెస్ గురించి ఏం చెప్తుందంటే మనిషి సంతోషంగా ఉండేది చుట్టుపక్కల పరిస్థితుల వల్ల కాదు, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ వల్ల కాదు, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. ఫర్ సర్టన్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్స్ విల్ మేక్ పీపుల్ హ్యాపీ బట్ నాట్ సర్టన్ సెట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ హిమ్. అతని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, వస్తువుల వల్లే అతను సంతోషంగా ఉండడు, కానీ అంతర్గతంగా అతని లోపలున్న కొన్ని వైఖరుల వల్ల సంతోషంగా ఉండగలడు తప్ప అతని ఎక్స్టర్నల్ వల్ల కాదు అని తేల్చేశారు. ఇప్పుడు మన హ్యాపీ మనీ అటెండ్ అయ్యే వాళ్ళకి హ్యాపీనెస్ని ఎట్లా సృష్టించాలి, అనంతమైన సంతోషాన్ని శాశ్వతంగా చాలా కాలం పాటు మన జీవితంలో ఎలా ఉంచుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన హ్యాపీ మనీ జాయిన్ అయిన వాళ్ళకి అందులోని రహస్యం, అందులోని వాస్తవం, మనీకి హ్యాపీనెస్కి ఉన్న సంబంధం, ఆ విషయంలో మనం మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్, July 3rd క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కి ఉన్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో July 3rd నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ని బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు July 3rd విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.